ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు టైం కరెక్ట్గా 5:15 అవుతుంది. సో మమ్మీ వాళ్ళు అయితే బయలుదేరారు. మధురవాడ నుంచి మమ్మీ వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, ఏంటి స్పెషల్ అనుకున్నారా? డాడీ బర్త్డే వచ్చేసి March 24th, ఈ మంత్ 24th కదా. సో షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తాం షాపింగ్ అదంతా నాకు డీటెయిల్స్ తెలీదు. మాకైతే కాల్ చేసి రెడీ అయ్యి ఉండమని చెప్పారు. ఎలాగో పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇంకా వాళ్ళు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఒక 10 days హాలిడేస్ కాబట్టి మంచిగా మమ్మీ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేస్తారనమాట. నేనైతే ఇక్కడే ఉంటాను, నేను శ్రీధర్ ఇక్కడ. ఎందుకంటే మా వర్క్స్ కామన్ కదా ఉంటాయి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కానీ మాకు ఉండవు కదా. తనకి ఆఫీస్ ఉంటుంది, అకాడమీ, ఇవన్నీ ఉంటాయి. నాకు వచ్చేసి స్టోర్కి వెళ్ళాలి, రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కాబట్టి. సో నేను శ్రీధర్ అయితే ఉంటాము. అండ్ డాడీ బర్త్డే రోజు వెళ్తాం అనమాట. వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ పిల్లలు తీసుకుని వచ్చేస్తాం అనమాట. సో అది అప్డేట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది, నేను నోస్ రింగ్ పెట్టుకున్నాను కదా, ఆ రింగ్ పెట్టుకున్నప్పుడు కొంతమంది అయితే చాలా బాగుంది, మీకు బాగుంది, సూట్ అయ్యింది అని చెప్పి కొంతమంది పెట్టారు. కొంతమంది వచ్చేసి అక్క బాగాలేదక్క, మీకు స్టడ్డే చాలా చాలా బాగుంది అని చెప్పేసి కొంతమంది పెట్టారు. నేను ఫర్ ఐ చేంజ్ కోసం చేంజ్ చేసుకున్నాను అనమాట. అంటే 2 లుక్స్ కూడా చూసుకోవాలి కదా నేను కూడా. అంటే రింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, స్టడ్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి. నాకు కూడా పర్సనల్గా రింగ్ కన్నా స్టడ్డే చాలా బాగా నచ్చింది. సో నేను మళ్ళీ నా డైమండ్ స్టడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో అందరూ కూడా మ్యాక్సిమం స్టడ్కి ఎక్కువ, 80% స్టడ్కి ఎక్కువ లైక్ చేశారు, 20% ఏంటంటే రింగ్కి ఇష్టపడ్డారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ నో స్టడ్ అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 days నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట, ఆ లుక్ ఎలా ఉంటుందని చెప్పి. అండ్ సింపుల్గా నేనైతే ఇట్లాగా షర్ట్ అండ్ జీన్స్ అయితే వేసేసుకున్నాను. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ లిప్స్టిక్ ఒకటే పెట్టాను. మీరు చూసినట్టయితే కాజల్, ఐలైనర్ ఏమీ పెట్టుకోలేదన్నమాట. జస్ట్ లిప్స్టిక్ ఒకటే, లిప్ లైనర్, లిప్స్టిక్ పెట్టుకుని స్టడ్స్ పెట్టేసుకున్నాను. సింపుల్గా బ్లాక్ బీచ్ అంతేనమాట. ఇదే నా లుక్. పిల్లలైతే వాళ్ళు పాలు తాగేసి ఆడుకుంటున్నారు. ఇంకా డాడీ వస్తే, డాడీ వాళ్ళైతే బొటిక్ దగ్గరికి వస్తారనమాట. ఇంకా అక్కడికి వస్తే ఇంకా అక్కడి నుంచి షాపింగ్కి వెళ్తాము. మరి ఏం కొంటాం అదంతా మీకు ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు చూడండి. మీషోలో నుంచి నేను కొన్ని షాపింగ్ చేశాను అనమాట, పిల్లలకి అండ్ నాకు. వెరీ యూస్ఫుల్. అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వస్తుంది, చూడండి. నచ్చితే తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. రివ్యూ అయితే షేర్ చేశా. సరే అయితే మరి ఇంకెందుకు లేట్ అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూస్తుండండి. మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ రివ్యూ అనమాట ఇది. ఏంటి ఇలా మాస్క్లా కట్టుకుని మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? చెప్తానండి. యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్లో లేడీస్ బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మన హస్బెండ్, బ్రదర్ ఎవరి బండి వెనకాల ఎక్కినా కూడా మనకి సన్ ట్యాన్ అవ్వకుండా ఉండడానికి, డస్ట్ పట్టకుండా ఉండడానికి సమ్మర్స్లో చాలా బాగా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ అనమాట ఇది. స్కార్ఫ్. అది కూడా మనం టై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది రెడీమేడ్ అనమాట, రెడీ టు వేర్. నేను ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సమ్మర్లోనే కాదు, ఏ సీజన్లో అయినా కూడా మనం బండి డ్రైవ్ చేసేటప్పుడు ఫేస్ ట్యాన్ అవ్వకుండా ఉండడానికి, వర్కింగ్ ఉమెన్స్కి, బండి మీద ఎక్కువగా తిరిగే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ క్లాత్ కూడా సూపర్ ఉంది. మంచిగా లిటిల్ హార్ట్స్ వచ్చాయి. ఇది నేను మీషోలో తీసుకున్నా. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి ప్రోడక్ట్ లింక్. అండ్ పిల్లలకి కూడా 2 సారీస్ తీసుకున్నాను, అవి కూడా మీకు చూపిస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది ఎలాగా టై చేయాలనేది చూపిస్తాను, చూడండి. ఈ మాస్క్ కమ్ స్కార్ఫ్ ఎలా టై చేసుకోవాలో చూపిస్తాను. ఇది రెడీ టు వేర్ అండి. సో మనకి ఇక్కడ ఒక హోల్ లాంటిది ఇచ్చారు కదా, జస్ట్ ఇప్పుడు నేను వేసుకుంటాను చూడండి. సో అదే విధంగా మీరు వేసుకోవాలి. నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి వెళ్ళండి. నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఇది ఉపయోగపడుతుందండి డ్రైవింగ్ చేసే వాళ్ళకి. సమ్మర్ సీజన్లోనే కాదు, ఏ సీజన్లో అయినా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ కాస్ట్ కూడా 150, 160 అలా. దీంట్లోనే చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయి. హ్యాట్తో వచ్చినవి ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్. ఇది రేయాన్ క్లాత్, దీంట్లో కాటన్లో ఉన్నాయి, కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మీరు చెక్ చేయండి. ఇదిగోండి ఇలా, ఇంతే సింపుల్గా ఇట్లాగా మనం టై చేసేసుకోవచ్చు. సారీస్ మీదైనా, డ్రెస్సెస్ మీదకైనా. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు డస్ట్ పడకుండా, ముఖ్యంగా ఆడవాళ్ళకి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఏం చూపిస్తున్నానంటే బ్లాక్ బీడ్స్ అండి. నేను రెగ్యులర్గా డైలీ యూజ్ చేస్తాను ఈ బ్లాక్ బీడ్స్. ఎన్నో కమెంట్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నప్పుడు అయితే ప్రతి కామెంట్లో ఖచ్చితంగా ఒక కమెంట్ ఉంటుంది, మీ బ్లాక్ బీడ్స్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. సో ఈ కలెక్షన్స్ అంతా కూడా నేను జరాకీ జ్యువెలర్స్ అని వెబ్సైట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. 1 కొంటే 1 ఫ్రీ, అంటే
బై 1 గెట్ 1 ఫ్రీ అనమాట. కేవలం 799 రూపీస్. సిఓడి ఆప్షన్ కూడా ఉంది. నేను దగ్గర దగ్గర ఒక 4 ఆర్ 5 6 సెట్స్ తీసుకున్నాను. నేను అవి ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ చేశాను, ఒకసారి చూడండి మధు తెలుగమ్మాయి పేజ్లో. ఇదిగోండి, ఇదొక మోడల్ అనమాట. మీరు ఎనీ 2 తీసుకోవచ్చు, అంటే బై 1 గెట్ 1 ఫ్రీ కదా. సో మీకు 800 రూపీస్కి వచ్చేస్తుంది, అంటే ఒక్కటి మీకు 400 రూపీస్కి పడుతుంది. అదే సింగిల్ తీసుకుంటే వేరే కాస్ట్ పడుతుంది. సో ఇదిగోండి, దీని డీటెయిల్స్ అనమాట. అవి చాలా బాగున్నాయి తెలుసా, అంటే లైక్ మన గోల్డ్ అండ్ డైమండ్ రెప్లికా అనమాట. ఇవన్నీ క్వాలిటీ పరంగా అయితే చాలా చాలా బాగుంటాయి. నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను కాబట్టి చాలామంది నేను వేసుకున్నప్పుడు అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పి మీకు కొన్ని మోడల్స్ కూడా చూపించేస్తే బెస్ట్ అని చెప్పి, ఇది వచ్చి ఇలా హార్ట్కి మనకి ఇన్ఫినిటీ సింబల్ అయితే వస్తుందన్నమాట. రోజ్ గోల్డ్ ఇట్లా వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్ అన్ని డీటెయిల్స్ పెడతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పిల్లలిద్దరికి సారీ షూట్ అనమాట. ఈరోజు ఫోటోషూట్ నేనే చేస్తున్నాను అనుకోండి. ఈ సారీస్ నేను మీషోలోనే తీసుకున్నాను. మా రితికాకి సారీస్ అంటే ఎంత పిచ్చో తెలుసా. నా దుప్పటాస్ ఉంటాయి కదా, వాటిల్ని సారీలా కట్టుకుని టీచర్ ఆట ఆడుతుంది. చిన్నప్పుడు నేను కూడా అలానే చేసేదాన్ని అనమాట. ఇప్పుడు సేమ్ నాలాగే ఆ బుద్ధులు వచ్చాయన్నమాట. ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటే వాళ్ళ తల్లులు సారీస్ ఇలా కట్టుకుని ఉంటారు కదా, టవల్స్తోనో లేకపోతే టవల్తో జడ వేసుకోవడం, చున్నీలతో చీరలు కట్టుకోవడం చేస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు అలానే చేసేదాన్నండి. అదేవిధంగా మా రితిక కూడా. సో అందుకని చెప్పి మీషోలో ఇవి మంచి ప్రైజెస్కే వచ్చాయి. నాకు తెలిసి 250 350 రేంజ్లో వచ్చాయన్నమాట. వర్ష కోటి రితికకు ఒకటి తీసుకున్నాను, 2 కలర్స్. బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ అండి. ఈ స్కర్ట్తోని మనకి వాణి అయితే అటాచ్డ్ అయ్యి వచ్చేస్తుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. నేను మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలాంటివి ఏంటంటే ఇంట్లో పూజలప్పుడు, ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అప్పుడు చాలా బాగుంటాయి కదా. సో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి కాబట్టి మీకు షేర్ చేశాను. మంచి మంచి ఫొటోస్ తీసాను అనమాట. అండ్ రీల్స్ కూడా చేశారు, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 10 ఇయర్స్ పిల్లల వరకు ఉన్నట్టున్నాయండి, 8 to 9 ఇయర్స్ అట్లా పిల్లల వరకు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, శారీస్ ఇంకా విప్పకుండా మూవీస్ చూస్తున్నాం అనమాట. ఓటీటీలో మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, ఆ మూవీస్ అన్నీ కూడా మేము ఒక మూవీ చూసాం, లైలా మూవీ అమెజాన్ ప్రైమ్లో పెట్టేశారు. సో ఆ మూవీ చూసేసాం అనమాట. ఇంక ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు వస్తారు, బయలుదేరి వెళ్ళిపోవడమేనమాట షాపింగ్కి. సో ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. పిల్లలిద్దరూ కూడా వెనకాల కూర్చున్నారు. అండ్ మిడిల్లో వచ్చేసి ఇంక అక్క, ఆ చివరి మమ్మీ, నేను. డ్రైవింగ్ మా చింటూ యాజ్ యూజువల్గా, అండ్ డాడీ ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఇంక ఇప్పుడు మేమైతే మా డాడీ బర్త్డేకి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో డాడీ బర్త్డే March 24th, అంటే ఈ సండే డాడీ బర్త్డే అనమాట. సో యాజ్ యూజువల్గా బర్త్డేకి ఎప్పుడు మేము షాపింగ్కి అయితే వెళ్తాము. వెళ్ళినప్పుడల్లా మ్యాక్సిమం నేను బ్లాగ్ షూట్ చేస్తాను కదా. సో డాడీకి ఎప్పుడు కూడా డాడీ డ్రెస్సెస్ సిఎంఆర్లోనే సెట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు మీరు చూస్తే మా ఫ్యామిలీ షాపింగ్ సిఎంఆర్లోనే అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా, అంటే లైక్ మేము పెళ్ళి కాకముందు నుంచి కూడా సిఎంఆర్లోనే మా ఫ్యామిలీ షాపింగ్ అంతా అయ్యేది. ఇప్పుడు అన్ని షాప్స్ వచ్చేసాయి, ఆన్లైన్స్ అన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడైతే ఎక్కువగా సిఎంఆర్, బొమ్మనా బ్రదర్స్, చందన బ్రదర్స్ ఇట్లా కొన్ని మాత్రమే ఉండేవి కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ పెట్టేశారు, అందరూ ఇప్పుడు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరికి నచ్చిన వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నారు. వైజాగ్లో అయితే నిజంగా చాలా చాలా షాపింగ్ మాల్స్ ఇప్పుడు ఎక్కువైపోయాయి కదా. ఇంతకీ మీరు ఎక్కువగా ఏ షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తారు? మనకంటూ ఒక ఫ్యామిలీ షాపింగ్ మాల్ అనేది ఉంటుంది కదా, కామెంట్ చేసేసేయండి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు అందరూ ఎక్కువగా ఆన్లైన్స్లో ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్కి ఆఫ్లైన్ షాపింగ్కి తేడా ఏంటి తెలుసా? ఆన్లైన్లో ఏంటంటే లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ వస్తున్నాయి, అవి మళ్ళీ మనకి షాపింగ్ మాల్స్లో దొరకట్లేదు ఆ కలెక్షన్స్, అంతే కదా. నిజమేనండి, ఎందుకంటే నేను కూడా స్టోర్ ఓపెన్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. సో ఇంక ఇదంతా మెన్ సెక్షన్. అవుట్ఫిట్స్ అయితే చూపించేసాం కదా. ఇంక ఇక్కడ మెన్స్ సెక్షన్లో పెద్దగా జనాలు ఉండరు, ఖాళీగా ఉంటుంది. ఎప్పుడైనా లేడీస్ సెక్షన్స్లోనే జనాలు ఫుల్గా ఉంటారు. అది ఎందుకంటే మన ఆడవాళ్ళందరూ షాపింగ్ చేసేది అక్కడే కాబట్టి. సో ఇంక ఇక్కడ మా చింటూ తీసుకున్నాడు అనమాట వీడియో. ఇవన్నీ మెన్స్ హుడీస్. ఇప్పుడు సమ్మర్లో వేయలేమనుకోండి హుడీస్, బట్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది అనమాట. స్వెట్ అనేది మనకి చాలా వరకు బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా బాగుంటుంది. అండ్ ఇవన్నీ ఆఫర్స్లో ఉన్నాయి. మా డాడీ మొత్తం సర్చ్ చేస్తున్నారనమాట. మా డాడీతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు, ఎందుకంటే మొత్తం అన్నీ చూసి డాడీకి పెద్దగా
ఫ్యాషన్ టైప్ అట్లాంటివి ఇష్టం ఉండదు. ఫార్మల్ ఇష్టం. అది కూడా లైట్ కలర్స్ ఇష్టపడతారనమాట. ఫస్ట్ నుంచి కూడా అంతే. మేము డ్యాడీ కొంచెం డిఫరెంట్‌గా, ట్రెండీగా వేసుకోండి అని చెప్తాం గానీ, అస్సలేసుకోరు. అంత ఫార్మల్ ఉండాలి. చాలా క్లాసీగా లైట్ కలర్స్ ఇష్టపడతారు. అండ్ ఇక్కడ మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాం ఒక పక్క. సో, షాపింగ్ టైమ్. అండ్ మా మమ్మీ బర్త్‌డే April 5th, మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే April 27th అనమాట. సో, మమ్మీవైతే ఆబ్వియస్లీ ఉన్నాయి. సో, స్టిచ్చింగ్‌కి ఇచ్చుకోవాలి. ఓన్లీ డ్యాడీ షాపింగ్ కోసమే వచ్చాము ఇక్కడ. మా రితిక చూసారా, మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ ఏసేసుకొని ఇంకా అటు ఇటు తిరుగుతుందనమాట. సో, ఇక్కడ వర్ష అయితే మా డాడీ స్పెక్స్ తీసుకుని ఇంకా పెట్టుకుని దాంతో ఫోటోలు, పోజులు అవి ఇచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే మేము ప్యాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ప్యాంట్ తర్వాత అప్పుడు షర్ట్ సెలెక్ట్ చేస్తామన్నమాట. ఈలోపు ట్రయల్స్ అవి వేస్తున్నారు. అండ్ ఇంకా డాడీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము కిందకి వచ్చేసాము కాస్మెటిక్స్ ఫ్లోర్కి. ఈ లిప్స్టిక్ అక్క తీసుకుంది ఫేసెస్ కెనడా బ్రాండ్. సో, ఆ లిప్స్టిక్ యాడ్ అనమాట. మేము ట్రయల్ వేసుకుని చూసాము. ఒక 3-4 లిప్స్టిక్స్ అయితే తీసుకున్నాము. అక్క నేను కూడా తీసుకున్నాం అనమాట. బాగున్నాయి. షేడ్స్ అయితే చాలా బాగున్నాయి. లాంగ్ లాస్టింగ్ తీసుకున్నాం. ఇవేంటంటే రెగ్యులర్ బేస్ కాకుండా ఫంక్షన్స్కి, పార్టీస్కి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడ షాపింగ్ కొన్ని కాస్మెటిక్స్ అవి తీసుకున్నాం. సిఎంఆర్ అంతా కూడా కొంచెం రెనోవేట్ చేస్తున్నారనమాట. అందుకే జడ్జ్ కోట్ సిఎంఆర్ ఇది జగదాంబ దగ్గర ఉన్నది. అండ్ ఇక్కడ వర్ష, రితిక అక్కడ ఉన్నారు కదా. సో, వెళ్ళి హాయ్ చెప్పి ఫొటోస్ అవి తీసుకుంటున్నారనమాట. ఇంక ఇక్కడి నుంచి మేమైతే ఇప్పుడు యాక్చువల్లీ టిఫిన్ తినడానికి వెళ్ళాలి. బట్ మా వర్ష సిఎంఆర్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మా డాడీకి, మాకు సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాలి, అక్కడ బొబ్బా టీ తీసుకోవాలి, అదే బొబ్బా మిల్క్ షేక్ తీసుకోవాలి అని బుర్ర తినేసిందనమాట. ఇంకా అలాగా ఇంకా సరే అని చెప్పేసి మా డాడీ అయితే ఇంకా పద అని చెప్పి తీసుకొచ్చేసారనమాట. సో, ఇంక ఇదేనండి సిఎంఆర్ సెంట్రల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట మిస్టర్ ట్వీట్. ఇక్కడ బొబా మిల్క్ షేక్స్ చాలా చాలా బాగుంటాయి తెలుసా. కొరియన్ సిరీస్, కొరియన్ ఫుడ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట ఈ బొబ్బాస్ అనేవి. బొబ్బా అంటే ఏముండదండి, చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. మిల్క్ షేక్స్ చేస్తారు. 170 అట్లా పడుతుంది ఫ్లేవర్ బట్టి. చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. అక్కడ ఇంక తీసేసుకుని ఇంక ఇప్పుడైతే మేము ఇసుక తోట దగ్గర, సిగ్నల్ దగ్గర మనకి ఇక్కడ కొత్తగా ఆహా ఆంధ్ర, ఇంతకుముందు మిలిటరీ కేఫ్ ఉండేది కదా, ఇప్పుడు పేరు మార్చేశారనమాట ఆహా ఆంధ్ర అని చెప్పి. టిఫిన్స్ అయితే తీసేసుకున్నాం. నేనైతే పెసరట్టు ఉప్మా అండ్ మా వర్ష, రితిక అండ్ మా మమ్మీ పూరి అండ్ మా అక్క కూడా పూరియే. డాడీ రవ దోశ అండ్ చింటూ కూడా రవ దోశ ఆనియన్ దోశ సంథింగ్ ఏదో మసాలా దోశ తీసుకున్నట్టున్నారు. మంచిగా మేము ఇక్కడ హ్యాపీగా డిన్నర్ అయితే చేసేస్తున్నాం అన్నమాట. సో, ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ కంటిన్యూ రేపు మార్నింగ్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో, నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నిన్న మేము ఇంటికి వచ్చేసరికి 8:30, 9 అలా అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా అక్కడే డిన్నర్ చేసేసాం కదా, తినేసి ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా పడుకుని పోయామన్నమాట. ఇంక ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 8 అవుతుంది. నేను నా మార్నింగ్ ఏబీసీ డ్రింక్ అయితే నేను తాగేస్తున్నాను అనమాట. ఇది ఇంకొక 2 డేస్లో అయిపోతుంది. మళ్ళీ శ్రీధర్ ఉసిరికాయలు తీసుకొచ్చారు. ఇంక ఇప్పుడు ఏబీసీ జ్యూస్ కాకుండా ఆమ్లా జ్యూస్ చేస్తానన్నమాట. లిప్స్కి కూడా నేను ఈ బీట్రూటే రాసేసుకుంటున్నాను. సో, దానివల్ల పింక్ లిప్స్ అయితే వస్తున్నాయి. అండ్ నా బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. సో, ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ వచ్చిందో కూడా మీకు నేను చూపిస్తాను. ఇది తింటే చాలా ఆకలి అస్సలు వేయట్లేదు, టమ్మీ ఫిల్ అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి 12:30 కల్లా వచ్చేస్తుంది. సో, ఇంకా బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట. అలా మెల్లిగా బయట తినకుండా ఉన్నామనుకోండి, ఈ ఫుడ్డే చాలు మనకి తగ్గడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి. సో, ఇంక ఈరోజు నేను ఏం చేస్తాను అవన్నీ కూడా మీకు బ్లాగ్లో నేను షేర్ చేస్తాను. మీరు కూడా చూస్తూ ఉండండి, ఓకేనా. బాయ్ బాయ్. సో, ఇంకా నేను ఇక్కడ నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ అంతా కంప్లీట్ అయిపోయి ఫేస్ వాష్ చేసేసి స్కిన్ కేర్ అయిపోయిన వెంటనే ఇంకా ఏబీసీ జ్యూస్ తాగుతాను. ఇంక ఏబీసీ జ్యూస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమ్లా దొరికింది. మొన్న శ్రీధర్ రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఉసిరికాయలు ఉంటే తీసుకొచ్చారనమాట. సో, ఇంకా ఏబీసీ జ్యూస్ అయితే చేసేసాను నేను. ఇప్పుడు మళ్ళీ ఆమ్లా జ్యూస్ అయితే చేసేసాను అనమాట. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చెప్పాను కదా డైట్ వస్తుందని చెప్పేసి. చికెన్ పంపించారు, ఓట్స్ ఉప్మా, పప్పాయ, జామకాయ, పైనాపిల్. సో, ఇది ఇంత తింటే ఇంకా టమ్మీ ఫిల్ అయిపోద్ది. ఇంకేం తినబుద్ధి వేస్తుంది చెప్పండి. నిజంగా
ఫుల్గా టమ్మీ ఫిల్ అయిపోతుంది. అంతా కూడా మంచి ప్రోటీన్ డైట్ కాబట్టి అస్సలు ఆకలి వేయట్లేదు. జంక్ ఫుడ్స్, స్వీట్స్ దేని మీదకి అసలు వెళ్ళట్లేదు తెలుసా అండి. ఇదిగోండి, దాంతోపాటు నేను నైట్ నానబెట్టుకున్న బాదామ్స్, డ్రై ఫ్రూట్స్ కూడా. ఇవేమో పప్పాయ, మంచి పప్పాయ తీసుకొచ్చారు శ్రీధర్, చాలా స్వీట్గా ఉంది. అది మంచిగా నేను తొక్క తీసి ముక్కలు కట్ చేసి ఇట్లా బాక్స్లో వేసి పెట్టేశాను. ఎవరికి కావాలంటే వాళ్ళు బౌల్స్లో వేసుకుని తినేస్తామన్నమాట. సో ఫ్రూట్స్ మ్యాక్సిమం ఎక్కువ తీసుకుంటున్నాము. ఎక్కువ ఫ్రూట్, వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాం. స్కిన్కి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను తెలుసా, మిక్సీ వేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా, హెయిర్కి ఆనియన్ జ్యూస్ అప్లై చేసుకుందామని. ఇప్పుడు నా హెయిర్ ఎక్స్టెన్షన్స్ రిమూవ్ చేయించేసాను కదా, సో నా ఒరిజినల్ హెయిర్ మళ్ళీ నేను కేర్ తీసుకుని కొంచెం మంచిగా రెడీ చేసుకుందామని చెప్పి వీక్లీ ట్వైస్ అనమాట ఉల్లిపాయ రసం పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఉల్లి రసం. దీంట్లో మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆముదం కానీ ఆలివ్ ఆయిల్ కానీ మీ ఇష్టం, ఏ ఆయిల్ అయినా మిక్స్ చేసుకుని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ఇలా వారానికి 2 సార్లు చేయండి. హెయిర్ చాలా మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా మంచి షైనింగ్ వస్తుంది తెలుసా. అందుకని చెప్పి నేను ఇంతకుముందు ఎక్కువ ఆనియన్ జ్యూసే పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంక పెట్టడం మానేశాను. సరే ఇప్పుడు హెయిర్ మళ్ళీ ఇది అయ్యింది కదా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను పెట్టుకుంటుంటే ఇక్కడ స్పూన్తో ఒలిపోయింది. యాక్చువల్లీ కాటన్ కోసం వెతికాను, కాటన్ దొరకలేదు. ఇంక అందుకే చేతితోనే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా మంచిగా హెయిర్ అంతా పెట్టేసి మనం పైకి ముడి వేసేసి ఒక 1 అవర్ ఉంచి మంచి మైల్డ్ షాంపూ, కండిషనర్ అండ్ తలస్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు అస్సలు యూజ్ చేయకండి తలకి. చల్లీలతోనే తలస్నానం చేయాలన్నమాట. అండ్ సీరం అప్లై చేసుకోండి చాలు. సో ఇలా చేస్తున్నాను. ఈరోజు మా బెడ్రూమ్ టూర్ చూపిస్తాను. అదే కిడ్స్ బెడ్రూమ్ కాదు, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఇది చూస్తున్నారా, ఈ ఫ్రేమ్ వచ్చేసి నాకు కుమారి గిఫ్ట్ చేసిందనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ సో హార్డ్ టు ఫైండ్ బికాస్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఆల్రెడీ మైన్. నా ఫొటోస్ అన్నీ, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఇట్లా పెట్టి ఫ్రేమ్ చేసి ఇచ్చిందనమాట అప్పుడు నా బర్త్డేకి. సో ఇది ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇది మన ఎంట్రన్స్, మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇలా లోపలికి రాగానే ఇక్కడ వర్ష రితిక వాళ్ళు ఏదో రాసి ఇక్కడ అంటించారు. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఫోటో. ఇది నాకు చాలా ఇష్టం ఈ ఫోటో. ఇది మేము అరకులో తీయించుకున్నాం అన్నమాట. సో అందుకే ఇది ఫోటో అయితే కస్టమైజ్ చేయించాము ఇన్స్టాగ్రామ్ పేజ్లో. అండ్ అక్కడ ఒక వాచ్, అదే ఐ మీన్ క్లాక్. అండ్ ఇదంతా కబోర్డ్స్ అనమాట. మొత్తం కవర్ అయిపోయి ఉంటాయి కబోర్డ్స్ అన్నీ కూడా. మొత్తం అన్ని కబోర్డ్స్ కవర్ అయి ఉంటాయి. అండ్ ఇది మా రూబీగడ్ బెడ్. సో ఇది రూబీగడ్ బెడ్. ఇందులో దాని డ్రెస్ కూడా అక్కడే ఉందన్నమాట. ఇక్కడే ఉంది రూబీ. అండ్ ఇక్కడ ఇలా కొన్ని ఉన్నాయి. ఇది చాందిని ఇచ్చింది నా బర్త్డేకి గిఫ్ట్. ఈ ఫోటో కూడా నాకు చాలా ఇష్టం. సో ఇది నా బర్త్డేకి ఇచ్చింది. ఇవి నా ట్రైపాడ్స్, మ్యాక్బుక్ అండ్ మొత్తం ఛార్జర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫోన్ ఛార్జర్స్, ల్యాప్టాప్ ఛార్జర్స్, ఎవ్రీథింగ్, ఇయర్ పోడ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇది ఒక మిర్రర్. అండ్ ఇది వచ్చేసి మాధురి అని చెప్పి కస్టమైజ్డ్ లైటింగ్ అనమాట. నా పేరు చాలామంది తెలీదు, నా పేరు ఏంటి అని అనుకుంటారు, మధు అనుకుంటారు. నాది శశి మాధురి అండి. బట్ ఈ మాధురి అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో అప్పుడు ప్రమోషన్కి పంపించారు. అండ్ ఇక్కడ ఒక ఇలా ఫొటోస్ ఉన్నాయి. ఇది డాడీ ఫాదర్స్ డే రోజు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నేను ఇచ్చాను గిఫ్ట్. ఫోటో ఫ్రేమ్ నా దగ్గరే ఉంది. అండ్ ఇది వెనిలాస్ వాళ్ళు ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ వాళ్ళ యానివర్సరీకి. అండ్ ఇది నా చైల్డ్హుడ్ పిక్. ఇది 9 months అప్పుడు పిక్ అనమాట. నేను ఎలా ఉన్నానో చూడండి. అండ్ ఇది బిజినెస్ గేమ్. ఇది నా ల్యాప్టాప్. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఇది కూడా వెనిలాస్ వాళ్ళు ఇచ్చిందే. అండ్ కమింగ్ టు దిస్, ఇటు వచ్చేసి పైన ఏసీ, కర్టెన్స్. అండ్ అక్కడ రాధాకృష్ణులది ఉంది కదా, అది కూడా కుమారి ఇచ్చిన గిఫ్ట్స్. మ్యాక్సిమం గిఫ్ట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇది మా డబుల్ కాట్ బెడ్. అండ్ అది వాష్రూమ్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మా ఫ్యామిలీది. ఇట్లా జస్ట్ హ్యాంగ్ చేసాం ఫొటోస్ అన్నీ కూడా. అప్పుడు ఎలా ఉన్నాం అనేది చూడండి, పిల్లలు ఎలా ఉన్నారో అప్పుడు. ఇటువైపు వచ్చేసి ఇక్కడ మా కూలర్. సో కూలర్ ఉంది. అప్పుడు ఏసీ లేనప్పుడు కూలర్ పెట్టుకునే వాళ్ళం. అండ్ ఇది వచ్చి డోర్ అనమాట. సో ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది.
ఇవన్నీ కబోర్డ్స్ నేను ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే అందులో మొత్తం క్లాత్స్ ఇవన్నీ ఆర్గనైజేషన్స్ అన్నీ తర్వాత మీకు వార్డ్‌రోబ్ డోర్స్ చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు సరదాగా అట్లాగా చేశాననమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా మాస్టర్ బెడ్రూమ్ టూర్ చూసేసారు కదా. సో ఇంక ఇక్కడ శ్రీధర్ కూడా వచ్చేసారు. ఇంక తనకి లంచ్ అయితే పెట్టేస్తున్నాను. తన కోసం అయితే నేను రైస్ పెట్టాను అండ్ బెండకాయ ఫ్రై చేశాను ఆ రోజు, మజ్జిగ పులుసు అనమాట. సో తను అక్కడ లంచ్ చేసేస్తున్నారు. ఇంకా నేనైతే నా డైట్ కూడా వచ్చేసింది, మధ్యాహ్నం లంచ్. సో అది కూడా నేను తినేస్తాను అనమాట. సో ఇంకా రైస్ మానేసి ఇవే తిందామని అనుకుంటున్నాను. చూస్తాను ఎన్ని కేజెస్ తగ్గాను అనేది మీకు అప్డేట్ డెఫినెట్లీ ఇస్తాను నేను. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఐ థింక్ ఈరోజు నేను వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీరు అందరూ కూడా యాజ్ యూజువల్గా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. అండ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. పిల్లలు సారీస్ అండ్ ఆల్సో నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపించాను కదా, వాటి వెబ్సైట్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్, మొత్తం ఎవ్రీథింగ్ ఏదైతే మీకు అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోండి నచ్చితే. ఓకేనా? సరే అయితే మరి బాయ్ బాయ్. అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ కూడా తగ్గుతున్నాయి. మీరు ఎక్కువ నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దామనే ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఆల్సో బూస్టప్ కూడా వస్తుంది అనమాట. మధుస్ కలెక్షన్ స్టోర్లో కొత్తగా న్యూ స్టాక్ వచ్చేసింది ఉగాదికి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చేసేయండి. జార్జెట్ ఫ్రాక్స్, కాటన్ ఫ్రాక్స్ అండ్ ఆల్సో లెహెంగాస్ వచ్చాయన్నమాట. సో స్టోర్ విజిట్ చేయాలనుకుంటే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, లొకేషన్ పంపిస్తాం. ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు.